వెల్కమ్ టు మై ఛానల్ మీ నర్సీవరం డైలీ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మాత్రం నేను మీకు బీ క్వార్టర్స్ చూపిస్తానండి. ఏ క్వార్టర్స్ కన్నా మాత్రం బీ క్వార్టర్స్ చాలా బాగుంటాయి. ఏంటంటే బీ క్వార్టర్స్ రావాలంటే ప్రమోషన్ రావాలి. అంటే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే బీ క్వార్టర్స్ వస్తాయండి. ఏంటంటే బీ క్వార్టర్స్ ఏంటంటే డబల్ బెడ్రూము, చక్కగా ఏంటంటే సింగిల్ హౌస్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇండివిజువల్గా. చూసారు కదా ఎంత బాగుందో. అలా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మనకి ఇంటి దగ్గర నుంచి ఎవరైనా మన కోసం రిలేటివ్స్ అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న ఎవరు వచ్చినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. బీ క్వార్టర్స్కి సరిపోతుంది ఎంతమంది అయినా. ఏ క్వార్టర్స్ మాత్రం అస్సలు సరిపోదు. చెట్లు మాత్రం లోటే ఉండదండి. ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఎలా చెట్లు ఉంటాయో అలా ఉంటాయి ప్రతి క్వార్టర్కి. చెప్పాను కదా, రామగుండం అంటే మస్తు వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చెట్లు కూడా ఫుల్గా ఉంటాయి అన్నమాట. తట్టుకోలేమని. ఇది వచ్చేసి మటన్ అండి. ఇటు మటన్ కొడతారు. ఆ గేట్ ఉంది కదా, అటు సైడ్ మటన్ కొడతారు. నేను చెప్పాను కదండి మీకు ఏ క్వార్టర్స్లో చెప్పాను కదా, లాస్ట్ క్వార్టర్స్ అన్ని డ్యామేజ్ అయిన ఉన్నాయని. ఆ డ్యామేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ న్యూ బిల్డింగ్లో క్వార్టర్స్ అవైలబుల్గా ఇస్తున్నారు. ఏమైనా మా క్వార్టర్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ రాసిన వాళ్ళకి ఈ క్వార్టర్స్లలో క్వార్టర్ ఇస్తున్నారు. ఇవి ఈ ఇయర్ మాత్రమే ఓపెన్ అయినాయి. రామగుండం ఎవరైనా పోస్టింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు టెన్షన్ పడకండి. క్వార్టర్స్ చాలా బాగుంటాయి. దేనికి ప్రాబ్లం ఉండదు. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అస్సలు టెన్షన్ పడకండి. ఈ రోడ్డు ఉందండి. ఈ రోడ్డు అంతా ఏంటంటే న్యూగా జాబు ట్రైనింగ్లోకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో, ఏ క్వార్టర్స్, బీ క్వార్టర్స్, సి క్వార్టర్స్, బ్యారెట్ ఇవన్నీ రన్నింగ్ చేపిస్తారండి. ఇంత టైం అంటూ పెడతారు, రన్నింగ్ చేస్తారు. వాళ్ళు ముందు వెహికల్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళు కెమెరాతో వీడియో తీస్తూ ఉంటారు. ఒక పక్కన హెల్త్ 108 వాళ్ళ వెనక వస్తూనే ఉంటుంది. అందరు పరిగెత్తుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే లేడీస్ వచ్చారు, లేడీస్ తర్వాత జెంట్స్. చూసారుగా, ఇది మాత్రం బీ క్వార్టర్స్ అండి. చూడండి, ఫ్యామిలీ పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం బీ క్వార్టర్స్ చాలా బాగుంటాయి. ఏ క్వార్టర్స్ కన్నా బీ క్వార్టర్స్ చాలా బాగుంటాయి. ఏ క్వార్టర్స్ ఏంటంటే న్యూగా మ్యారేజ్ అయిన కపుల్స్కి మాత్రమే బాగుంటుంది తప్ప పిల్లలు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఏ క్వార్టర్స్ అస్సలు సూటబుల్ అవ్వదు. కాకపోతే ఏం చేస్తామండి, ప్రమోషన్ వస్తేనే బీ క్వార్టర్స్ వస్తాయి. మాకేంటంటే మాకు ప్రమోషన్ వచ్చినా కూడా మాకు బీ క్వార్టర్ రాలేదు. ఎందుకంటే మా క్వార్టర్ చాలా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు, అందువల్ల ఇక మాకు రాలేదు. ఇక ఎందుకులే అని ఇక అలా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ వస్తుంది మాకైతే బీ క్వార్టర్. ఇవి వచ్చేసి సెలర్ ఇది సోలార్ సిస్టమ్ అండి. ఓ 2 డేస్ అయితుంది ఆ బాక్సులన్నీ వచ్చి. మరి ఎక్కడ పెడతారేమో తెలియదు. ఇవన్నీ బీ క్వార్టర్స్ అండి. క్వార్టర్స్ ఏంటంటే చాలా రూట్లు ఉంటాయండి. ఇవి వచ్చేసి సింగిల్‌గా చూసారుగా, ఇటు లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చి చివరికి వచ్చిన వాళ్ళకి మాత్రం మస్తు ఇబ్బందండి. అంతా క్లీన్ చేయాలి. ఆకులన్నీ రాలుతా ఉంటాయి. కొంచెం పని కూడా బాగానే ఉంటది బీ క్వార్టర్స్‌లో. కానీ ఏం చేస్తాం, కానీ ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ చెప్పాను గదా, ఏ కోటర్‌కైనా సరే మ్యాంగో చెట్టు లేని కోటర్ మాత్రం అస్సలంటే అస్సలుండదు. కోటర్స్ రామగుండం అయితే నాకు బెస్ట్ అనిపిచ్చింది. ఫస్ట్ అయితే భయమేసింది. మీకు కనిపిస్తుందా వైట్ బిల్డింగ్, అదొచ్చేసి కమిషనర్ ఆఫీస్. మనకి సీఎస్ఎఫ్ క్వార్టర్స్ పక్కనే కమిషనర్ ఆఫీస్ కూడా ఉంది. మ్యాంగో చెట్లు చూడండి ఎన్ని మ్యాంగోలో. రామగుండం పోస్టింగ్ రాగానే నాకు చాలా భయమైందండి. క్వార్టర్స్ ఎట్లుంటాయి ఏమో అనుకున్నాం గానీ ఇక్కడికొచ్చాక మాత్రం చాలా బావుంది. సేమ్ మనకి ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంది. అయ్యో, క్వార్టర్స్‌లో ఉన్నాం, ఇంటికెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ మాత్రం అస్సలు కలగదు. బావుంటది. మాకు హోమ్ జోన్‌లో ఇది సెకండ్ అనమాట. ఫస్ట్ చెన్నై హోమ్ జోన్ కింద, ఇప్పుడు రామగుండం. క్వార్టర్స్ చూడండి సింగిల్‌గా చాలా బావుంటాయి. ఇదైతే బీ క్వార్టర్స్ అండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రామగుండం సిఎస్ఎఫ్ యూనిట్ ఎన్టీపీసీ. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను బ్యారెట్ టెంపుల్ మీకు చూపిస్తాను. బాయ్.